కలిసి ఈ పార్టీల కూటమి రేపు అధికారంలో రాబోతున్నదనటానికి ఈనాడు ఈ లక్షలాది జనం ఇక్కడ సమీకరణ కావటం, మీరందరూ కూడా మేము సహితం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కట్టుబడి రేపు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని దూరం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడానికి అవకాశం ఉండే వ్యక్తులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో రేపు అధికారం పెట్టబోతున్నాం అని చెప్పే విధంగా మీరందరూ ఇక్కడ వచ్చి హైటెక్ సిటీ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కృషి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ గాని ఈనాడు దురదృష్టమైన దౌర్భాగ్యపు పూరితమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గాని అధికారంలో వచ్చిందో అప్పుడే అభివృద్ధి సర్వనాశనం అయింది, అభివృద్ధి కుంటుపడింది, మన బతుకులు బజారున పడ్డాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను వివేకవంతులైన విజ్ఞులైన ఆంధ్ర ప్రజానికానికి ఒకటే కోరుతున్నా. ఈనాడు కేరళలో సిపిఎం పార్టీ, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ 30 సంవత్సరాలుగా అధికారంలో ఉంది.